కడపలో జరుగుతున్న మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలకు సంబంధించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ, కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా మా పార్టీలోకి రావడం జరిగింది, కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోలేరు. దానికి కారణం నేను ఎవరిని నమ్మను, భవిష్యత్తులో కూడా నమ్మే అవకాశం లేదు. మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు వలస పక్షుల్లాగా వస్తుంటారు, పోతుంటారు. ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉంటారో వాళ్ళనే శాశ్వతంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సరే, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కోవర్టుల గురించి మాట్లాడడం అంటే ఎవరు అన్నది వాళ్ళకే తెలిసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే కదా చేర్చుకున్నది. కానీ వాస్తవంగా ఈ కోవర్ట్ ఆపరేషన్లకు, ఈ కోవర్టులకు, వీటన్నింటికీ అవకాశం కానీ ఊతం కానీ ఎక్కడ పడింది? 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయినప్పుడు, అటువైపు ఉన్నటువంటి కూటమి 164 సీట్లతో అఖండ విజయం సాధించినప్పటికీ అంతటితో ఆగక, ఆ విజయంతో సంతోషపడక ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలహీనపరచాలనే ఉద్దేశంతో అటువైపు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను వివిధ స్థాయిల్లో చాలామందిని బలవంతంగా తీసుకోలేదా? మనం ముఖ్యంగా ఆలోచిస్తే రాజ్యసభ సభ్యులను కానీ, ఎమ్మెల్సీలను కానీ, స్థానిక సంస్థలకు సంబంధించిన వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ మీరందరూ అధికారాన్ని ఉపయోగించి బలవంత పెట్టి, డబ్బు ఇచ్చి, పదవులు ఆశ చూపి, కాంట్రాక్టులు ఇచ్చామని, ఇంకా ఏయో ఇచ్చామని బలవంతంగా వాళ్ళందరినీ మీ పార్టీలోకి వచ్చే విధంగా మీరు చేయలేదా? అంటే ఆ విధంగా ఎందుకు చేయాల్సింది వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే చాలా ఘోరంగా ఓడిపోయింది. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తిగా బలహీన పడిపోయింది. వీళ్ళుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు, భవిష్యత్తు లేదు అనే విధంగా ప్రజలు ఆలోచించాలనే కదా మీరు చేసిన ఒక కుటిల నీతి, కుటిల ప్రయత్నం. అదే కదా వీటన్నింటి కారణము. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికి కూడా రాజ్యసభ సభ్యుల పరంగా కానీ, ఎమ్మెల్సీ సభ్యుల పరంగా కానీ, స్థానిక సంస్థలు వివిధ స్థాయిల్లో కానీ ఎక్కువ తెలుగుదేశం పార్టీ కంటే వాళ్ళకి ఆధిపత్యం ఉంది. అలాంటి ఆధిపత్యాన్ని తుంచేయాలని, ఏ స్థాయిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని, ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ల వరకు అందరినీ లాక్కున్నారు కదా. దాని మూలంగా ఏం జరిగింది? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మీ పార్టీలోకి వచ్చిండ్రో, ఆ వచ్చిన బలముతో ఏవైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పదవులు ఉంటాయో వాటన్నింటినీ అవకాశం ఉన్న చోట మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో నింపి, తద్వారా వాటిని అన్నింటిని మీరు చేజిక్కించుకొని అధికారం మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తీరా వాళ్ళందరినీ అవసరమైపోయాక కోవర్టులని ముద్రేస్తున్నారా? ఇది కాదా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అంటే? చూసినాం, దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి టీడీపీలోకి పోయిన వాళ్ళు ఎవరు ఊరకపోలే. చాలా చోట్ల చూసినాం, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, తర్వాత కౌన్సిలర్లు కానీ, తర్వాత జడ్పీ చైర్మన్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, తర్వాత ఎంపీటీసీలు కానీ, పంచాయతీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కానీ, గ్రామ వార్డులు కానీ, ఇలా అనేక స్థాయిల్లో అందరినీ అదిరించో, బెదిరించో, ప్రలోభ పెట్టో బలవంతంగా లాక్కున్నారే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరినీ కొని తీసుకుపోయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు కోవర్టులు అంటున్నారే. అనాల్సిందేలే, ఎందుకంటే పోయిన వాళ్ళు కూడా తెలివి ఉండాలి కదా. ఇప్పుడైనా తెలివి వచ్చి ఉంటుంది బహుశా మాటలు అనడం వల్ల. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట అన్నారు? ఆయన ఏం తెలియక కాదు, ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఏదో పదవి ఇస్తామనో, డబ్బులు ఇస్తామనో, కాంట్రాక్టులు ఇస్తామనో ఆశ పెట్టి తీసుకున్నారు. వాళ్ళల్లో చాలామందికి ఏమి ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మిగిలినటువంటి ఆ పదవులు ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. చూసినా కదా మన మినీ మహానాడు ఒక వ్యక్తి పాయిజన్ తీసుకోవడం, నిన్న కడపలో ఒక ఆమె పైకి సెల్ టవర్ ఎక్కడం, ఇలా చాలామంది అలకలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని గమనించి ఎట్లా వలస పక్షులు అంటున్నారు, మనం ఈ మాట అనేసి మనకు కోవర్టులని పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను
ఇంకా వాళ్ళకే వాళ్ళు సర్దుకుంటారు, పదవులు ఇంకా మనల్ని అడగరు అనేటువంటి నిజంగా చెప్పాలంటే ఒక దూరమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మాట అన్నారు. ఆయన కోవర్టుల గురించి, కోవర్ట్ ఆఫీసులు, కోవర్ట్ ఆపరేషన్ల గురించి ఒక పార్టీలో వ్యక్తులు మనకు కావాల్సిన వాళ్ళను వివిధ స్థాయిలలో వాళ్ళందరూ పెట్టుకోవడం దాదాపు చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. 2024లో కూటమి 164 సీట్లు గెలిచింది. 134 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు పోతే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేన తీసుకుంటే 21 మంది గెలిచిండ్రు. ఆ 21 మందిలో ఒక 5-6 మంది తప్పక పక్కా జనసేన, మిగతా వాళ్ళంతా కూడా ఆ రోజు టికెట్ రాని పరిస్థితులలో, టికెట్ ఇవ్వలేని సందర్భంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో పంపిండ్రు. దానికి చాలా ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. ఉదాహరణ మన కృష్ణా జిల్లా తీసుకుంటే అవనిగడ్డ నుంచి గెలిచినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయనకేం జనసేన భావ సారూప్యత తెలియదు, అసలు పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా తెలియదు. కానీ నామినేషన్ లాస్ట్ రోజు జనసేనలకి చంద్రబాబు నాయుడు గారు పంపించిండు, అక్కడి నుంచి గెలిచిండు. అదేవిధంగా ఉన్నటువంటి భీమవరం ఎమ్మెల్యే కూడా సీతారామాంజనేయులు, ఆయన పరిస్థితి కూడా అట్లా. వీళ్ళిద్దరే కదా చాలామంది ఉన్నారు. బీజేపీలో గెలిచిన 9 మందిలో కూడా ఒక 3-4 తప్పగా మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషంలో పంపించిండ్రు. ఆ విషయము అనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రామకృష్ణారెడ్డి గారే మనకు చెప్పిండు ఆ విషయం, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అలా పంపించినారని. వాస్తవంగా ఈరోజు కూటమి అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఏ సమస్య లేదు కాబట్టి కలిసి ఉండరు. ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు విడిపోయే అవకాశం వస్తే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వివిధ పార్టీలలో తమ పార్టీ ఎమ్మెల్యేలను పెట్టిండో, అంటే తమ పార్టీ అభ్యర్థులను పెట్టి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు, వాళ్ళంతా రేపు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడతారు. ఇది అసలైనటువంటి కోవర్ట్ ఆపరేషన్ ఒక రకంగా చెప్పాలంటే. ఇదేం చంద్రబాబు నాయుడు ఒకటే కాదు, ఆయన ఎప్పటి నుంచో అదే పని చేస్తున్నాడు. ఆ రోజు 2019 ఎలక్షన్స్ ఓడిపోయినప్పుడు కూడా కేంద్ర స్థాయిలో తమ యొక్క అవసరాలకు తనకున్న ఇబ్బందులు అధిగమించడం కోసం ఆ పార్టీకి అండగా దండగా చాలా బలంగా నిలబడినటువంటి సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, టీజీ వెంకటేష్ కానీ, ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా బీజేపీ పంపించారు. వాళ్ళందరూ అసలు బీజేపీ పెద్ద భావసారూప్యతను బీజేపీలేం కాదు, వాళ్ళంతా ఇప్పుడు నకిలీ బీజేపీలో ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కూడా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతున్నారు. అంటే ఇట్లా తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా బీజేపీలో కానీ జనసేనలో కానీ వాళ్ళందరినీ చొప్పించి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాళ్ళందరూ కోర్టులు వాడుకుంటున్నారు. బహుశా అలాంటి అనుమానమే వచ్చిందో లేదో వారికి నిందేయాలని అవసరం తీరిపోయింది కదా వాళ్ళతో, వాళ్ళందరూ వచ్చినట్టు వెనక్కి పంపిద్దామనేటువంటి ఆలోచన చేసిండేమో. కానీ దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో పోయాలి ఎవరు కోవర్టులు లేరు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే కోవర్ట్ ఆపరేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలియక అందరినీ నమ్మి, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో మీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బీదా మస్తారావుని తెచ్చి రాజ్యసభ సభ్యుడు ఇచ్చిన చూడు. నిజంగా చెప్పాలి, అది నిజమైన కోవర్ట్ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు తెలిసింది. ఎందుకంటే బీదా మస్తారావు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, వ్యాపారస్తుడు. అలాంటి వ్యక్తిని తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నదే, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది కదా. ఆ విధంగా అది కోవర్ట్ ఆపరేషన్ జరిగి ఉండొచ్చు దాదాపు చాలా వరకు బీదా మస్తారావు ద్వారా. దాంట్లో విజయసాయిరెడ్డి హస్తం కూడా ఉండి ఉండొచ్చు. ఇదేముంది చంద్రబాబు నాయుడు కొత్త ఏముంది అబ్బా. ఇది కోవర్ట్ ఆపరేషన్లు అనే కంటే కూడా రాజకీయ అవసరాలంటే చాలా బాగుంటుంది. ఈ అవకాశాలు చివరికి ఇలాంటి అనుమానాలకు దారి తీసింది. 2014 నుంచి 2018లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడమే కాకుండా వాళ్ళల్లో 5 మందికి మంత్రి పదవులు ఇవ్వలేదా రాజ్యాంగం ఉల్లంఘించి? అసలు అలాంటి పరిస్థితి, అలాంటి రాజకీయ అవకాశవాదానికి అవసరానికి ఊతం ఇచ్చింది, దారి చూపించింది చంద్రబాబు నాయుడు గారే కదా. ఇలా అనేక రాజకీయ అవసరాల కోసం, ప్రత్యర్థులను బలహీనపరచడం కోసం ఆయన ఆడినటువంటి నాటకంలో భాగమే కదా ఈ కోవర్ట్ ఆపరేషన్లైనా కోవర్టులైనా. చూడాలి, జనాలు కూడా ఆలోచించుకోవాలి. పోయిన వాళ్ళకు కూడా సిగ్గు తెచ్చుకొని మనం ఏం తప్పు చేసినామని వాళ్ళు కూడా ఆలోచిస్తే అందరికీ మంచిదే. చూద్దాం ఇంకా ముందు ఎన్నెన్ని విచిత్రాలు, విన్యాసాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతాయో.